నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతానికి మనం రాధా మనోహర్ దాస్ గారితో పాటు ఉన్నాం. గురువు గారితో మాట్లాడదాం. చాలా విషయాలు సనాతన ధర్మం నుంచి మొదలు పెడితే కనుక హైందవ ధర్మం ఇంకా చాలా ఎన్నెన్నో సందేహాలు, మరెన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ అండి. సనాతన ధర్మాన్ని కించపరచడం కానీ, సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపడం కానీ, సనాతన ధర్మాన్ని హేళన చేసి మాట్లాడడం కానీ ఇవన్నీ ఎక్కువైపోతున్న రోజులు. అంటే చాలా సనాతన ధర్మాన్ని పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. జస్ట్ లైక్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సిపిఐ సీనియర్ నేత నారాయణ గారి దగ్గర నుంచి తీసుకుంటే కనుక సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చూస్తున్నాం. ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి సనాతన ధర్మం గురించి? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై. చాలా మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళందరికీ తెలుసు ఎలా మాట్లాడినా వాళ్ళకి ఏమీ జరగదు అని. ఆ ధైర్యం చేత వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఒక స్త్రీకి ఎలా జీవించాలో స్వేచ్ఛ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఎత్తుకుని ఇలా తినాల్సి వస్తే దాని స్వేచ్ఛ అంటారా? అస్సలు కాదు. బట్ట పైనుంచి కిందకి వేసుకుని ఇలా ఎత్తుకు తినవలసి వస్తే అది స్వేచ్ఛ అంటారా? ఇది మొత్తం కవర్ అయిపోయి ఒక కన్నే చూడాలి అంటే దాని స్వేచ్ఛ అంటారా? లేదండి, అస్సలు. ఒక మిషన్లా పిల్లల్ని మాత్రమే కనాలి అంటే దాని స్వేచ్ఛ గౌరవం అంటారా? లేదు సార్. మన చికెన్ నారాయణ దాని గురించి మాట్లాడాలి. కాలు తన్ని గుర్తుందా? అవును, కాలు ఇరుక్కుపోయింది. సో చికెన్ బ్రెయిన్ కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడదు అది. సో ఈ కమ్యూనిజం చాలా డ్యామేజ్ చేసింది, ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఊరికే ఆ పేరు ప్రగతిశీల అభ్యుదయ అని మాట్లాడతారు అంతే. కేవలం వీళ్ళ పోరాటం ధర్మనాశనం అంతే. మీరు గమనించండి, ఇస్లాం ఉన్న చోట కమ్యూనిజం ఉండదు, కమ్యూనిజం ఉన్న చోట ఇస్లాం ఉండదు. సనాతన ధర్మం వలన ఈ దేశంలో చాలామందికి అన్నం దొరుకుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, అతను అన్నం తింటే, ఎవరతను మన చికెన్ నారాయణ అన్నం తింటే ఇక్కడ తెలంగాణలో అన్నపూర్ణ అని భోజనాలు పెడుతూ ఉంటారు 5 రూపాయలకి. క్యాంటీన్. అలాగే ఆంధ్రలో అన్న క్యాంటీన్ 5 రూపాయలు. ఇది దేని వలన జరుగుతుంది? సనాతన ధర్మం వలన జరుగుతుంది. హరే కృష్ణ మూమెంట్ వల్ల ఆ ఫుడ్ కుక్ చేసి పంపిస్తారు. ఓకే, నెంబర్ 1. తిరుమలలో రోజు కొన్ని వేల లక్షల మంది అన్నం తింటారు, అన్నదానం జరుగుతుంది. తిరుమల ఆధారంగా కొన్ని లక్షల మంది చదువుకుంటారు. తిరుమల ఆధారంగా వచ్చే డబ్బులతో కొన్ని లక్షల మందికి వైద్యం జరుగుద్ది. అవును. మరి మన చికెన్ బ్రెయిన్ వలన ఏమన్నా జరుగుతుందా? లేదు. కాబట్టి వీళ్ళు ఇంటి దొంగలు. అది కాక ఉనికి లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా చచ్చిపోలేదు అని చెప్పడం కోసం అలా వాగుతూ ఉంటారు. అసలు మనం చెప్పాలంటే వీ షుడ్ నాట్ రియాక్ట్ ఆర్ రెస్పాన్స్ అంతే, బికాజ్ నో వాల్యూస్. కమ్యూనిజం అంతరించింది, ఇంకెక్కడన్నా బ్యాలెన్స్ ఉంటే అది కూడా అంతరించిపోతుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు హిట్, దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్, బికాజ్ వరల్డ్ ఈజ్ క్విట్. సమ్వేర్ దే ఆర్ గోయింగ్ టు సిట్, బికాజ్ దే ఆర్ లైక్ ఎ స్పిట్. అంతే అంతే, అదేం లేదు సార్. కమ్యూనిజంలో ఏ నిజం లేదు, అయిపోయింది, దాని కథ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది, దేశవ్యాప్తంగా ఉందా? ఇతర మతస్థులంతా కూడా సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే, అంటే గురువుగారు ఎలా అంటే వాళ్ళకి విషయం తెలియకపోయినా చాలామంది గౌరవించే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. మీ దగ్గర ఉన్న విషయం నాకు అంత తెలియకపోవచ్చు, బట్ మీరు చెప్పే మంచి సూక్తులు తీసుకోవడంలో తప్పు ఉండదు. బట్ అది కూడా గ్రహించని మిగతా మతస్థుల్ని ఏమనుకోవాలి, ఎలా చూడాలి? ఏమనుకోకూడదు సార్, అసలు ఏమనుకోకూడదు. ఎందుకు చెప్పనా? నేను పాట పాడాను తెలుసా? గొర్రె మెదడంతే
గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. అవును. ఎందుకంటే వేదం ఏం చెప్తుందంటే లెట్స్ ఆల్ గుడ్ థాట్స్ కమ్ టు మై మైండ్ అని చెప్తుంది. హానోబద్ధ కృతవస్థ ఎంత లోకంలో ఉన్న మంచి ఆలోచనలన్నీ నా చెవిలో పొడుగాక అంటుంది. ఇది వేదం. భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అని చాలా పేర్లతో పిలవచ్చు అని చెప్పింది వేదం. కానీ ఈ ఎడారి మతాలు ఏంటంటే లిమిటెడ్. మీకు తెలుసా, ఒక సందులో వేరే కుక్క వస్తే ఆ సందు కుక్క ఒప్పుకోదు. అవును. ఎందుకని? ఈ వీధి కుక్క ఆ వీధి కుక్క పడదు. ఎందుకు పడదు అంటే టెరిటరీ అంటారు దాన్ని. ఈ కుక్కలు ఏం చేస్తాయంటే అక్కడ వాటి యొక్క మూత్రం పోస్తాయి సందు స్టార్టింగ్లో. వేరేది ముందు చెక్ చేస్తుంది. మీరు చూడండి ఏమైనా కుక్కలు అంటాయి ఇక్కడ రావచ్చా రాకూడదా, ఉందా లేదా, వీసా ఉందా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా, చెక్ పెద్ద ఎవడి అని వచ్చింది అనుకోండి అవి మీద పడిపోతాయి. సో అదేమిటది? లిమిటెడ్ బ్రెయిన్. ఇది నా టెరిటరీ. పులి కూడా అంతే, అలా పోసుకుంటుంది. దాని మూత్రం పోసి అదొక సరౌండ్ చేసుకుని సర్కిల్ చేసుకుని ఇది నాది అని ఫీల్ అవుద్ది, అందులోనే ఉంటుంది. సో ఈ ఎడారి మతాలు అటువంటివి, లిమిటెడ్ బ్రెయిన్ కదా. కానీ మనకి వేదం ఏం చెప్తుందంటే వసుదైవ కుటుంబకం. ఈ విశ్వమే కుటుంబం ఉంటుంది. అందుకే విశ్వనాథుడు, జగన్నాథుడు, జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు. ఉదాహరణకి మీ అమ్మగారు నాకు కనబడితే ఏమని పిలుస్తాను? నేను అమ్మానే పిలుస్తాను. అమ్మ ఎవరికైనా అమ్మాయి అంతే. అది మన కాన్సెప్ట్. ఇప్పుడు మీ మిస్సెస్ని కూడా అమ్మాయి అని అంటాను. మీకు అమ్మాయి అంటే ఆ పిల్లలు కూడా అమ్మాయి అని పిలుస్తాను. సో అది మన విధానం. కానీ అక్కడ అలా లేదు. లెదర్ ఉంటే చాలు, అది మదర్ అయినా ఓకే, అది వాళ్ళ వెదరం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం వాళ్ళకి అదే ఎక్కించబడింది. ఉదాహరణకి మీరు పనిచేసే ఛానల్, దాని గురించి 10 నిమిషాలు చెప్పండి, 20 నిమిషాలు చెప్పండి, 50 నిమిషాలు చెప్పండి. మాకు చిరాకు వస్తే ఏమంటారు వీడియో తింటున్నాడు అని వెళ్ళిపోతాం అంతే. అవును. మిమ్మల్ని తిట్టడానికి ఏముంది? మీరేమి విమర్శించలే, చెప్తున్నారు. అది నేను చెప్పుకున్నాను, దాన్ని దాని ప్రాబ్లం ఉండదు. కానీ మీరు అసలు మా ఛానల్ పెట్టి 3 ఏళ్ళు అయింది, కానీ వాళ్ళ 13 ఏళ్ళ ఛానల్ వేస్ట్, ఆడు రోస్ట్ అని మీరు వేరే ఛానల్ వాళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు చేసేది పేస్ట్. అంతే కదా. నెక్స్ట్ అదే ఉంటుంది. మీరు మీ గురించి చెప్పండి, 50 నిమిషాలు చెప్తే నచ్చపోయినా ఇలా అనుకుని వింటారు. మీరు ఇంకో 2 ఛానల్లో 3 ఛానల్లో విమర్శిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇంత మట్టి ముద్ద చేసి దాన్ని రూపం చేసి వినాయకుడు పూజ చేస్తా, ఇంత పసుపు ముద్ద చేసి 3 పైపుల కుంకుమ పెట్టి గౌరమ్మ పూజ చేస్తా. నువ్వెవడ్రా? హూ ఆర్ యు టు కామెంట్ కదా. అవును, ఖచ్చితంగా. నువ్వు ఎండిపోయిన శవాన్ని నిలబెట్టి మొక్కే నీచుడివి, స్నానం కాన్సెప్ట్ లేని దరిద్రుడివి, మొరాలిటీ లేని దరిద్ర మతంలో ఉన్నోడివి, మాకే పుట్టినోడివి, సర్టిఫికెట్లో ఒకటి బయట ఒకటి బతికేవాడివి. వాడు అలా మాట్లాడడానికి కారణం మనం ఇలా మాట్లాడమనే ధైర్యం. అర్థమైందా? ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానా, ప్యారిస్లో ఎక్కడో ఫ్రాన్స్లో ఎవడో మహమ్మద్ ప్రవక్త బొమ్మ గీశాడు, ఏదో పత్రిక. ఆ పత్రిక లేదు 2-3 రోజుల తర్వాత. పత్రిక ఆఫీసు, పత్రికలో వాళ్ళు ఫోటోలు వేసిన వాళ్ళు ఎవరు లేదు, ఉంటుంది కదా ఆయనకి. వాళ్ళ రూపం కూడా లేదు. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ రూపం కూడా లేదు. ఆయనకి రూపాన్ని ఎవడో ఊహించి వేస్తే వాళ్ళ రూపాలన్నీ భూమిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ భూమి మీద ఎవరైనా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి అలాంటివి జరుగుతాయని భయం ఉంటే మాట్లాడరు. ఇప్పుడు పెద్ద బామ్మరిది ఆ బతకమ్మ అని వెటకారం చేశాడు. ఎందుకు చేశాడు? అలా ఎవరు చేయరు కాబట్టి. అర్థమైందా? ఆ ప్యారిస్ లాగా ఇక్కడ జరుగుద్ది మనం అనకూడదు అని భయం ఉంటే అండగా బతకమ్మని ఎటకారం చేసినా ఆడు బతికే ఉంటాడు. కాబట్టి ఆడు అంటాడు. దోషం ఆల్దా మందా? మనదే కదా. కాబట్టి కొనేవాడు, తినేవాడు, అమ్మేవాడు ఆలోచించాలి. ఎవరిని మనం బయ్య అంటున్నాం ఆలోచించాలి కదా. వాడు ఇది వేసి ఇది వేస్తే వాడు నీకు బయ్యాలా అయ్యాడురా కదా. తెలియనితనం కాదు, నిర్లక్ష్య ధోరణి. గురుగారు, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య ధోరణి, అలవాట్లు మొత్తం, అంటే ఆహారం దగ్గర నుంచి, తీసుకునే ఆహారం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా
ఈ స్థాయిలో పెచ్చుమీరిపోయి పెరిగిపోతున్న తరుణంలో రాబోయే తరాలకి సనాతన ధర్మానికి సంబంధించి అంటే ఇప్పుడు పిల్లలకి సనాతన ధర్మం గురించి చెప్పాలి, సనాతన ధర్మాన్ని వాళ్ళలో జొప్పించాలి. అసలు సనాతన ధర్మం ఇలా ఉండేది, ఇలా ఉంటుంది, మనం ఇలా ఉండాలి అని చెప్పడం ఎలా? వాళ్ళకి ఎలాంటి అలవాట్లు చేస్తే బాగుంటుంది? సనాతన ధర్మం గురించి వాళ్ళని పురిగొల్పాలి. కానీ ఎప్పుడైనా మీరు ఉదాహరణకి మీకు దగ్గు వచ్చింది, దాహం వేసింది, ఇబ్బంది అయింది, మంచినీళ్ళు మేము ఎవరం తెచ్చివ్వలే, మీ గొంతు మీ మౌత్ ఓపెన్ అవ్వాలంటే నీళ్లు మీకు మస్ట్. మీరు అప్పుడు ఏం చేస్తారు? మీరు లేచి నేను వెళ్ళి తీసుకుంటే అంతే. ఇక్కడ నీళ్లు లేవు, వెళ్ళి కొనుక్కొస్తారు. ఎందుకని? యూ హ్యావ్ టు సర్వైవ్. ఎస్ సార్, ఖచ్చితంగా. అలా ఈ ధర్మం యొక్క విశిష్టత తెలిస్తే వాడు అలా స్పందిస్తాడు. ఉదాహరణకి చాగంటి కోటేశ్వర గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే ఎవరైనా పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారా? అస్సలు, ఖచ్చితంగా ఏడుస్తారు. వాడికి ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తారు? అమ్మా నాన్న బలవంతంగా పంపిస్తారు. మనం అందరం అలాగే వెళ్ళాం. అలా బలవంతంగా వెళ్ళిన పిల్లోడు తర్వాత కొన్ని రోజులకి ఏమంటాడు? అమ్మా వ్యాన్ వచ్చేస్తుంది, తొందరగా టిఫిన్ కట్టు అంటాడా? అవును, అలవాటు పడ్డాం. అంతే అంతే, ఖచ్చితంగా. కాబట్టి అలవాటు ఎప్పుడు వస్తుంది? మొక్కే వంగంది మానవ వంగన. మంచైనా చెడైనా బాల్యంలో రావాలి సార్. అంతే, ఖచ్చితంగా. మంచైనా చెడైనా. హిందూ దేవి దేవతలను విమర్శించేవాడి పేరు మంజునాథ్. మంజునాథ్ ఎక్కడిది పేరు? మందే, ఇక్కడదే కదా, కర్ణాటకది. వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడు. అవును. కానీ అతనికి విషం ఎక్కింది. పాశ్చాత్య వాడెవడో గాడ్ అనుకుంటాడు, మిగిలింది బ్యాడ్ అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు గాడ్ కాదు అన్నవాడి పేరుతో వీడు జీవిస్తుంటాడు. మీ దేవుడు అలా, మీ దేవుడు ఎలా అంటాడు. అలా విమర్శించే వాళ్ళ పేరే వాడికి కావాలి. అది లేకపోతే వాడికి బతుకులేదు, అది లేకపోతే బతుకులేదు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మంజునాథ్ కావచ్చు, ఇంకో సాంబశివ కావచ్చు, సతీష్ కావచ్చు, తిరువేదుల శివకుమార్ కావచ్చు, వీళ్ళంతా ఎవరికి పుట్టారు? ఎక్కడో వాళ్ళకే కదా. ఒక పుస్తకం గొప్పదవుతుందా? కొన్ని అక్షరాలు గొప్ప అవుతాయా? ఇంత గొప్ప దేశం గొప్పదవుతుందా? వాడు ఆ ముష్టి పుస్తకం కోసం ఇంత గొప్ప దేశాన్ని తగ్గించి మాట్లాడతాడు. ఓ పాస్టర్ అండి, వాడి పేరు రాంబాబు, వాడు తుని, వాడికి కన్ను కనపడదు, కాలు కుంటి, వాడు పొట్టబట్ట కోసం వాడు పాస్టర్ అయిపోయాడు. ఎప్పుడో వాడితో మాట్లాడుతూ, ఏమో ఇప్పుడు మీ తాత మా తాత గొర్రెలు కాదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నాను. వాడు ఏమన్నా అంటే, అసలు మీ తాత మా తాత గాంధీ తాత ఎవడైనా సరే మా ఎండిపోయిన శవాన్ని నమ్మకపోతే ఆడు నరకానికే అన్నాడు. ఎవడైనా సరే మా పుస్తకం ప్రకారం ఎవడైనా మా ఓన్ నమ్మకపోతే నరకమే. అసలు అదో మతమా? అది పనికిమాల మతం కదా సార్. ఇప్పుడు మీ తాతగారి పేరు ఏంటి సార్? మీ తాతగారి పేరు? మా తాతగారి వాళ్ళ నాన్నగారి పేరు? నాన్న వాళ్ళ నాన్నగారి నాన్నగారి పేరు జగన్నాథం గారు అండి. సో మా నాన్న వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం గారు. మా మాతామహులు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారి పేరు సూర్యనారాయణ. ఆయన పేరు కూడా సూర్యనారాయణ. బలే. సో వాళ్ళందరి యొక్క పుణ్యం కదా మన జీవితాలు ఎలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన అలవాట్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పద్ధతులు కావచ్చు కదా, వాళ్ళు ఇచ్చిన ఆప్యాయత, ప్రేమ. కానీ ఈ దరిద్రుడు మతం మారగానే వీళ్ళ తాత నరకానికి వెళ్తాడని చెప్తాడు. సో వీడెవడంటున్నా? వీడికో పేరు, వీడికో ఇంటి పేరు, వీడికో బాడీ, వీడికో స్టేటస్, వీడికి ఆస్తి. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉత్తమ స్థితికి వెళ్ళడానికి లేదా అధమ స్థితికి వెళ్ళడానికి వాడి క్యారెక్టర్ కారణం కదా. అవునండి, ఖచ్చితంగా. వాడి యొక్క మతం కాకూడదు కదా. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడండి, ఇప్పుడు అబ్దుల్ కలాము, ఆయన ఏ పూజలు చేయలే, ఎప్పుడో గుడికి వెళ్ళారు, భౌతికత చదివారు, కానీ లోకానికి దేశానికి ఉపకారం చేశారు లేదా? చాలా. హెలెన్ కెల్లర్ ఎవరండి? ఆవిడ ఏ పూజ చేయలే, గ్రేట్ పర్సనా కదా? అవునండి. లూయిస్ బ్రెయిలీ ఏ పూజ చేయకపోయినా లోకానికి ఉపకారం. మనం ఏమంటే గ్రేట్ పర్సనాలిటీ, మామూలు ఉపకారం చేయలేదు ఆయన కదా అసలు అందులోకి. అవునా కదా? ఖచ్చితంగా. వీఆర్ రెస్పెక్టింగ్, ఖచ్చితంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, country, place, religion, we respect them. Why? They did a great
హెల్ప్ వెల్ఫేర్ టు ద హ్యుమానిటీ కదా. అవునండి. అబ్రహం లింకన్ ఎవరండి? అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్స్. అతని జీవితం గురించి మనం మాట్లాడతాం. చెప్పులు కుట్టుకునేవాడికి పుట్టాడు, భార్య చనిపోయింది, క్షయరోగం వచ్చింది, ఓడిపోయాడు, హెల్త్ ఇష్యూ, స్టిల్ ఈ రిమైన్ అండ్ సక్సీడ్. నెల్సన్ మండేలా ఎవరండి? అసలు మనకేం సంబంధం? ఎక్కడో ఆఫ్రికా అతను. అసలు మనకు ఆ వక్ర బుద్ధి లేదు. ఆలోచన. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళంతా ఎవరండి? గొర్రెల మతమే కదా కదా. వాళ్ళందరూ అక్కడ నుంచి. సో ఇప్పుడు ఇతని పేరు ఏం పేరు? నన్ను మీ పేరు నువ్వు చూడాలి కదా సార్? మీ పేరు ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు సార్, ఆ, నా పేరు మా అమ్మ వాళ్ళ పేరు పెట్టింది మంజునాథ్ సార్. వెరీ గుడ్. ఆ పేరుతోనే బతుకుతున్నారుగా? అవును బతకండి సార్. జై మంజునాథ్ చెప్పునానా? సార్ జై మంజునాథ్. నేనండి జై చెప్పుకో సార్. అది నీకు కాదయా, శివుడికి. శివుడి పేరు అది. ఓకేనా? శివుడు ఎవరు సార్? తెలుసుకో, చదివి తెలుసుకో. ఆ పేరు ఎందుకు పెట్టారో అడుగు, లేదా చచ్చిపో. ఇలాగే చెప్తాను. హిందూ మతం విషయం ఆలోచిస్తే దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళని, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని కంటే కూడా ఆ దేవుణ్ణి అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇటీవల కాలంలో. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేమంటారు. ఏంటి అసలు సార్ ఇప్పుడు అంటే మన వెనకే ఉంటూ మనం వెన్నుపోటు పొడుస్తుంటే ఎట్లా? అదే కదా అసలు ప్రాబ్లం, అది కదా. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు నాతో ఒక 3-4 అసిస్టెంట్లు ఉన్నారు ఉంటారు. అవును. వీళ్ళెవ్వరూ స్నానం చేయకుండా తినరు. స్నానం చేసి ఓ మాల జపం చేసి దండం పెట్టుకునే తింటారు. చాలా మంచి అద్భుతమైన విషయం. ఎలా వాళ్ళని చూస్తే నాకు గౌరవంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను మౌనంలో ఉంటాను, పొద్దున్న మాట్లాడను. వాళ్ళు వచ్చి నాకు ప్రణామం చేస్తారు, ఇలా సైకిల్ చేస్తాను, జపం అయ్యాక తినండి. ఏ పనులు ఉంటే అవన్నీ సైకిల్ చేస్తా, లేదా రాసి చూపిస్తాను. ఫిక్స్డ్. రైల్లో కూడా ఇప్పుడు వీళ్ళు ప్రయాణంలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఇప్పుడు రేపు పూరి వెళ్తారు సార్, వీళ్ళు రైల్లో కూడా స్నానం చేసే తింటారు. ఎవరి వలన? టాట్ బై మీ కదా. అంతే మరి. అవునా? నువ్వు పెద్ద కులంలో పుట్టావు, కొంపలో కూడా స్నానం చేయవు, లాభం ఉంది? ఏం ఉపకారం నీ వల్ల కదా? నీ వల్ల నీకేం ఉపకారం? ఊళ్ళో వాళ్ళు కూడా వదిలేయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ హస్తత్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఎవరైతే ఆచరిస్తారో వారు చెప్పగలుగుతారు. ఈ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నప్పటికీ జనకాదయ అంటాడు కృష్ణుడు. జనకుడు లాంటి వాళ్ళు ఉంటే లోకం రక్షించబడుతుంది. అర్థమైందా? జనకుడు చాలా జ్ఞాని, గొప్ప బ్రహ్మజ్ఞాని. సో ఇలాంటి వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్. ఉదాహరణకి ఈ 10-11 ఏళ్లలో మన మీద చాలా తక్కువ అటాకులు జరిగినాయి మన దేశం మీద. మీకు ఇక్కడ లుంబిని పార్క్ గుర్తుందా? గోకుల్ చాట్ గుర్తుందా? అలాంటి బాంబే ఎక్కడ పడితే అక్కడ జరిగే. అడవిలో చాలా జంతువులు శబ్దాలు చేస్తుంటాయండి. ఒక్కసారి ఒక్క లైన్, ఒక్క రోర్, మొత్తం అన్ని సప్పుడు, మొత్తం సైలెన్స్. మృగరాజు స్వయమేవ మృగేంద్రత. లైన్ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బై ఎనీవన్, బై ఇట్ సెల్ఫ్, బై బర్త్. ఇట్స్ ఎ కింగ్. అద్భుతం. అట్లా చాలా బాగా అట్లా సంస్కృతంలో శ్లోకం ఏంటంటే, అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అంటే ఏంటి? అసలు లోకంలో మంత్రం కాని అక్షరం లేదు. ప్రత్యక్షానికి వాల్యూ. రా అని రాసి కుడి పక్కన మా రాయండి, ఏమొచ్చింది? రామ. రా రాసి ఎడం పక్కన ఏ రాయండి, ఎంత దారుణం. ఇందాక మంత్రం అయింది కదండి, ఇప్పుడు అవమానకరమైన పదం అయింది. అంటే నీకు రాయడం రావాలి. ఇది పిచ్చిమొక్క సార్, అది పిచ్చిమొక్క సార్. నీ ముఖం నీకు తెలీదు, అందులో ఒక ఔషధం ఉంది, ఇందులో ఒక ఔషధం ఉంది. అది సరైన తీసుకొస్తే చెప్తాడు. వీడు వేస్ట్ గాడు సార్, వీడు పిచ్చోడు సార్, వీడు మెంటలుగాడు అని నువ్వు అందరికి సర్టిఫికేట్ ఇచ్చేస్తావు. నో, అయోగ్యో పురుషో నాస్తి. ఎవడు వేస్ట్ గాడు కాదు, ఎవడు పిచ్చోడు కాదు, నీకు తెలీదు వాడిని ఎలా ఉపయోగించాలి. ఆ కింద లైన్లో చెప్తారు, యోజకస్తత్వ దుర్లభ. సో లీడర్ ల్యాకింగ్ ఈజ్ ఎ లీడర్. లీడర్స్ లేరు. లీడర్ సక్రమంగా ఉంటే అన్ని సెట్ అయిపోతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే, అద్భుతంగా జరుగుతుంది కదా. అవును. అవునా? ఎందువల్ల? ఖచ్చితంగా. లైన్ ఈజ్ రోరింగ్,
లయన్ ఈజ్ కేరింగ్, లయన్ ఈజ్ టేరింగ్, నో మోర్ బేరింగ్. అవునా? ఖచ్చితంగా. అది కాబట్టి నేనేమంటున్నా అంటే లీడర్స్ తయారవ్వాలి. ఈ కుక్కలు ఉంటాయి సార్, ఉంటాయి ఆబ్వియస్లీ, ఉంటాయి. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బాక్స్, స్టిల్ ఎలిఫెంట్ వాక్స్. అవును, అంతే కదా. ఎలిఫెంట్ నెవర్ స్టాప్. గురుగారు, మొన్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కనుక మనం చూస్తే కనుక చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, కాదంటలే. తిరుమల అంటే అత్యద్భుతమైనటువంటి ప్రాంతం, అందరూ సందర్శించేటువంటి అత్యద్భుతమైన భగవంతుడు. మరి ఇటువంటి సందర్భాల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రసాదం అంటే మహాప్రసాదం ఎక్కడైనా కూడా, అసలు మిగతా ఆలయాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఎలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరు చూడాలి? కాదు సార్, ఇప్పుడు డిపెండ్స్ ఎట్లా సార్, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఒక ఫుడ్ పట్టుకెళ్ళారు, ఒక స్వీట్, సంథింగ్ హాట్, ఏదైనా ఓ మంచి షాప్ చూసి ఆ షాప్లో కొంటారు. అవును. మీరు కొనే టైంలో ఆ పాలకోవలో నల్లగా ఏదో కనబడితే దాన్ని విరిచి చూశారు, అందులో పురుగు ఉంది, కొంటారా? అస్సలు. తింటారా? అస్సలు. అస్సలు. బికాజ్ యు ఆర్ కేరింగ్ యువర్ ఫ్యామిలీ. అవునండి. యూ ఫీల్ ద ఫ్యామిలీ ఈజ్ మైన్. ఇఫ్ యూ ఫీల్ దిస్ కంట్రీ ఈజ్ మైన్, యూ నెవర్ డూ ద మిస్టేక్. ఆ భావం రావాలి. అదవుతుందా? ఈ దేశం నాది అనే భావం వస్తాడు. అవినీతి చేయడు, వాడు మోసం చేయడు, వాడు అన్యాయం చేయడు, వాడు అక్రమం చేయడు. ఇది నాది అని ఫీల్ అవ్వాలి. అందుకే దాన్ని గొంతు చించుకుని పాడింది, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. ఫీల్ ఉండాలి సార్, ఆ ఫీల్ ఉండాలి సార్. లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా, ఇక్కడ ఉండిపోదాం. ఎక్కడ? లంకలో. రాములు వారు ఏమన్నారు? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, మేబీ దిస్ హోల్ లంకా ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్, స్టిల్ అవర్ మదర్ ల్యాండ్ అండ్ అవర్ మదర్ ఈజ్ మోర్ దెన్ హెవెన్. రామాయణం చెప్తుంది సార్. సో అంటే ఒక బాధ్యత రావాలి ఎవరికి వాళ్ళు. నువ్వు ఫీల్ అవ్వాలి, ఇది నాది, ఇది నాది అంటే నువ్వు మోసం చేయవుగా. అంతే. ఉదాహరణకి మీకు ఒక్క కథ చెప్పి నేను ముగిస్తా. ఒక 50 ఇల్లులు కట్టించాడు ఒక ఆయన. 50 ఏంటి, మోర్ దెన్, జీవితాంతం కాంట్రాక్టర్. ఏమయ్యా, ఇదిగా నేను ఇంకా నువ్వు ముసలుడు అయిపోతున్నావుగా, ఒక మంచి ఇల్లు కట్టు, నేను ఇంకా నీకు సెలవు చెప్పేస్తాను అన్నాడు. బాగా వినాలి. వీడు ఆ ఇంటిని, వీడికి ఇన్ని ఇల్లు కట్టించాను, మళ్ళీ ఇంకా ఇల్లు కట్టాలంట అని బాగా చీప్ క్వాలిటీ చెక్క, ఎక్కువ బూడిదేసి, ఇటక మొక్కలు వేసి అలా తూతు మంత్రం ఇల్లు కట్టాడు. కట్టి, సార్ ఇల్లు రెడీ అన్నాడు. ఏదో తాళం ఎలాగి అన్నాడు. ఆ తాళం తీసుకుని ఈ ఇల్లు నీకే అని ఇచ్చాడు. ఇది అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఇప్పుడు ఏం చేయలేడు, ఆ ఇంట్లోనే సావాలి, గిఫ్ట్. కాబట్టి వీడు యజమాని కోసం అని చెప్పి అలా చేశాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాలల్లో మత్తుమంది గడిపాడు. ఎవరి కోసం? వీడినో ముంచడానికి. వాడు అన్నాడు, సార్ నా పాలు పడవు సార్, మీరే తాగండి సార్ అన్నాడు. ఎవరికి? ఇచ్చిన వాడికి. అదన్నమాట. అని పడుకోండి సార్. గురుగారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. మీరు కూడా, తమరు కూడా మాట్లాడారు, చాలా హ్యాపీగా అనిపించింది. మీ వాక్కు ఎప్పటికీ కూడా మాకు చాలా 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 మంచిగా అనిపిస్తుంది. అంటే పవర్ఫుల్గా విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు కాబట్టి అది ఖచ్చితంగా ఎప్పటికీ కూడా శిరోధర్యం మాకు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, అధికారులు, ఒక వ్యవస్థ అంటూ ఉంది కాబట్టి మనకి ఆ వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్పందించారు పువ్వుల మీద. ఖచ్చితంగా రీసెంట్ అది నేను ఆ బ్రేకింగ్ చూసి ఈవినింగ్. నేను ఇప్పుడు వచ్చిన నేను అదే అంటున్నా, స్పందించారు. మీరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఉపేక్షించదు ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కొన్ని వార్నింగ్స్ అయితే హోమ్ మినిస్టర్ గారు వండర్ఫుల్ దిస్ ఈజ్ వీ నీడెడ్. అయితే ఇంకా అసలు వెంటనే స్పందించడం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే అలాంటి వాళ్ళ మీద సార్ మీరు ఇప్పుడు అన్నారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలాగా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్
నథింగ్. షుడ్ బి హ్యాపీ, అవును. అట్ ద సేమ్ టైం వీ షుడ్ అడ్వైస్, అవును. నో డౌట్. ఇప్పుడు మనం కారణం వెతకాలి. నేను మీ రాజ్ న్యూస్. చర్చాగోష్ఠిలో పాల్గొన్నాను కదా, అవునండి, రాజ్ రాజ్ న్యూస్. న్యూస్లో. అవును, ఆవిడ పేరు ఏమిటి? రోజా గారు. రోజా, అవునండి, సీనియర్ జర్నలిస్ట్ ఆమె. ఇంకా మధ్యలో యాంకరింగ్ చేసింది షాలేమరాజు ఇంటికి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది. అవును, మా లోకల్ రిపోర్టర్స్ వాళ్ళతో. సో నేను ఆనందపడిన విషయం ఏమిటంటే, ఇప్పుడు వచ్చిన యాంకరు, నిన్నొచ్చిన యాంకర్స్ పూలు పెట్టుకున్నారు. అవును, ఆ ఛానల్లో ఆ జరిగేటప్పుడు ఆ రోజా గారు ప్లస్ ఆ ఇంకో యాంకరు వాళ్ళు కూడా అవునండి పూలు పెట్టుకున్నారు. వాళ్ళు నేను వాళ్ళని అప్పుడే అప్రిషియేట్ మా చేసి గెస్ట్లో. అవును, మళ్ళీ అప్రిషియేట్ చేస్తా. ఆ గెస్ట్లు కూడా పెట్టుకున్నారు. అవును. ఇక్కడ చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించడం చాలా సంతోషం. అసలు అతను అలా మాట్లాడడానికి కారణం ఏంటి మనం వెతకాలి. అవును, ఇప్పుడు అలా మాట్లాడడానికి కారణం అతని పుస్తకంలో ఏమీ లేకపోవడం. మీకు ఇందా చెప్పా, మీ ఛానల్ గురించి గంట మాట్లాడండి. అవును, అంత ఇప్పుడు అది నేను చెప్పుకోవడం తప్పే nothing ఉంది. wrong. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో ఆయన పాటలు రాయమంటాడు. ఎవరి మీద? తన మీద. అవును, సాలో నరసింహ భూపతి. నేను రాయను, నరహరిని కీర్తించే నాలుగుతో నరులను కీర్తించను అంటాడు. అవును, తో జైల్లో వేస్తారు. ఈ తనిఖీల భరణి ఉంటాడు కాబట్టి, ఏముంది 4 ముక్కలు రాసేయి, నువ్వు అది బీకినావు, ఇది బీకినావు, అది రాసేయి అంటాడు. అవును, అంటాడా అంటాడా అంట. సో ఇప్పుడు అక్కడ పీకినోడు ఎవడు లేడు, వాడిని పీకారు పీకులేసి. అందువల్ల వీళ్ళు గోక్కోవడానికి ఏమీ లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే షాలేం రాజు విషయం మాట్లాడుకుంటారు. అతను ఒకటిదే కాదు. అవునండి, ఇప్పుడు బ్యాచ్ అది అట్లే ఉంది. కాదు గురుగారు, అంటే మాట్లాడుతూ ఇప్పుడు సందర్భంలో ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు, ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం, ఉపమానాలు, ఉపమేయాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక చిన్న విషయంలో మాట్లాడేశాడా? అలా కాదు, అది పట్టి పర్టికులర్గా మాట్లాడారంటారా? నెవర్ ఎవర్, దే ఆర్ డూయింగ్ వాంటెడ్లీ. వాడికి పువ్వులు కూడా ఎందుకు అసలు పాయింట్ అతివలకి పువ్వులు అనేవి సౌభాగ్యం అండి. అది మీకు తెలుసు. అది 7 బ్యాచ్, ఎడారి బ్యాచ్. ఇప్పుడు చూడండి, విలువ తెలియదు. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను సార్. మా నాన్నగారు, నేను పుస్తకాలు పెంచుతారు నాకు చిన్నప్పటి నుంచి. లైబ్రరీలో మెంబర్షిప్ నాకు 10 రూపాయలు. నేను చెప్పేది 40 ఏళ్ళ క్రితం. అవును, పుస్తకాలు తెచ్చుకోవడం చదువు ఇలాగే అంతే. అవును, మా నాన్నగారు, ఒరే ఏంట్రా అది ఎప్పుడు మొహాన్ని కొట్టేసుకుని ఈ తలంచుకుని చదవడమే పని, పిచ్చ అన్నమాట. సో తలంచుకుని చదివితే అలా చాలా చదివి ఆ చదవడం వలన మాట్లాడగలుగుతున్నాం, పోట్లాడగలుగుతున్నాం. మరి కాదు, ఓకే. అంటే నాలెడ్జ్ అనేది నాలెడ్జ్, జ్ఞానం. మా నాన్నగారు ఇంకెప్పుడు చదివినా అని. ఇంకా ఒకసారి ఏం చేసేవాడిని, రాత్రి భోజనం చేసి పొద్దున్న 7 దాకా చదివేవాడు. ఆ బోల్డ్ బుక్కులు తెచ్చు. ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ బుక్స్ ఉన్నాయి, బోల్డ్ బుక్స్ ఉన్నాయి, కొంటూ ఉంటాను ఇంకా. అంటే ఆ పిచ్చ, ఆ పుస్తకాల పట్ల ప్రేమ. సో ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు మన ఆనందింపచేసే ఉంటాయి, ఉద్రేకపరిచే ఉంటాయి, జ్ఞానాన్ని ఇచ్చే ఉంటాయి, ఎడ్యుకేట్ చేసే ఉంటాయి. సో ఇలా రకరకాలు ఉండొచ్చు. కానీ చదవడం అనేది మాకు చిన్నప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారిని ఒక మాట చెప్పేవారు. మా నాంటేల్లో ఉంది, 6th, 7th. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. అది పట్టింది మాకు. కానీ వాళ్ళకి ఒక బుక్కే పుట్టింది, అది పనికిమాలిన పుస్తకం. దానివల్ల అది నెత్తిన గొడ్డ, అందులోకి వెళ్ళే వాళ్ళంతా ఎర్రగడ్డ, గొర్రెబిడ్డ. సో కాబట్టి వాళ్ళకి కిండల్ అంటారు సార్, అంటే రాయలసీమలో కిండల్ అంటే హేళన చేయడం. ఇప్పుడు ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకుంది అనుకోండి, ఇంకో ఆడపిల్ల హేళన చేస్తే ఆ పిల్ల జంకుద్దా లేదా? అవునా? అవును. పువ్వులు పెట్టుకున్న అమ్మాయిని హేళన చేస్తే పెట్టుకోవడానికి జంకుద్ది. అలా ధర్మనాశనం చేయడం కోసం వాడు మాట్లాడాడు. మీకు అర్థమైందా? అసలు వాళ్ళ అమ్మమ్మ పూలు పెట్టుకోలేదా? షాలేం రాజు వాళ్ళ అమ్మమ్మ కూడా పూలు పెట్టుకుంది, వాళ్ళ అమ్మ కూడా పూలు పెట్టుకుంది, వాళ్ళ నాయనమ్మ కూడా పూలు పెట్టుకుంది. వాళ్ళంతా పూలు పెట్టుకున్న వాళ్ళే. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ చీర కట్టుకుంటుంది, షాలేం రాజు వాళ్ళ భార్య కూడా చీర కట్టుకుంటుంది. గౌన్ ఏం కట్టుకోదు. టౌన్లో ఉంటే గౌన్ కట్టుకుంటుంది ఏంటి? చీరే కట్టుకుంటుంది. ఎందుకని? ఎక్కడ వాళ్ళకే పుట్టింది. కానీ ఆ ముష్టి పుస్తకం ఎక్కడం వలన
వాళ్ళ అమ్మని బజారుదని అనుకుంటాడు అతను, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారని. అందుకని అలాంటి మాటలు వస్తాయి. నేనేమంటా అంటే షాలేమరాజు వాళ్ళ అమ్మ కూడా మా అమ్మ లాంటిది అంటాను నేను. షాలేమరాజు అది చెప్పలేడు, ఎందుకని ఆ బుక్ చదువుతున్నాడు, అదన్నమాట. దాన్ని ఫాలో అవుతున్నాడు. మీరు ఇంగ్లీష్లో డోంట్ హేట్ పేషెంట్, హేట్ ద డిసీజ్. అంతే కదా కదా, వీళ్ళు రోగగ్రస్తులు రోగ్స్ ఇంగ్లీష్లో. కాబట్టి వీళ్ళ రోగానికి కారణం ఏంటి? ఏ బుక్. సో కాబట్టి వీళ్ళు పాడవడానికి కారణం ఏదో మనం చెప్పాలి సార్. కాబట్టి వీళ్ళు పేషెంట్లు సార్. ఎవ్రీ పాస్టర్ ఈజ్ ఏ పేషెంట్, ఎవ్రీ సోకాల్డ్ గొర్రె క్రిస్టియన్, దే ఆర్ ఆల్ పేషెంట్స్. ఇప్పుడు ఏమంటే మీరున్నా సార్, నా పూర్వీకులు గొప్పవాళ్ళు, మీరు చెప్పగలరా లేదా? ఖచ్చితంగా చెప్తా. చెప్పించండి, ఒకసారి చెప్పండి, వాడితో చెప్పించండి, ఎనీ గొర్రెతో. వాడి పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పాడు అనుకోండి, వాడు తప్పని చెప్పినట్టే కదా. మీకు అర్థమైందా? వాడు చెప్పడు. మొన్న గొర్రె ఫోన్ చేశాడు, ఏదో శ్రీనివాసో సుబ్రహ్మణ్యం మన పుట్టినాడే. నేను అన్నాను, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఒకసారి చెప్పండి అన్న. నేను చెప్పను అన్నాడు. ఇప్పుడు మీరు చూశారుగా లైవ్లో, మంజునాథ్కి జై అనమన్నా అన్నాడు, నమశివాయ అనమన్నాను అండవు. ఎందుకండవు? వాడు గొర్రె. అంత ఎందుకు సార్? మీరు ఆ సినిమా పేరేంటి, యమలేలలో ఐస్ క్రీములు ఇస్తుంది సత్యనారాయణకి, హిమక్రీములు. ఆవిడ పేరు లతశ్రీ. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసింది. ఆవిడతో మాట్లాడుతూ ప్రైజ్ ద లార్డ్ అన్నాను నేను. వీడియో ఉంటుంది మా ఛానల్లో చూడండి. ప్రైజ్ ద లార్డ్ 2-3 సార్లు అన్నా. అమ్మ జై శ్రీరామ్ అన్నా, అనలేదు. ఏమెక్కిందంటారు? ఏమెక్కింది? ఏ బుక్ ఎక్కింది? మీరు ప్రైజ్ ద లార్డ్ అన్నారు అన్న. మీరు ఇప్పుడు కూడా అంట కాదు సార్, అంటే అది ఆవిడ గ్రహించలేదు. మాధవరావు కూతురు ఆవిడ, సరే మిఖాయిల్ కూతురు కాదు, మాధవరావు కూతురు. వాళ్ళ నాన్న పేరు మాధవరావు, ఆమె చెప్పింది. సో దిగజారడం. ఇంకొక ఆవిడ చెప్పింది, శంకరం. ఐ యూస్ టు రీడ్ దిస్ మౌలి బ్లాక్ బుక్ ఇన్ బాత్రూమ్ అని చెప్పింది. అది టాయిలెట్ బుక్, అది పల్చని పేపర్, వాటర్ లేనప్పుడు మనకి వస్తుందని వాడతారు. మనకెందుకు సార్? సర్వే జన సుగుణభవంతు అని చెప్పి పుస్తకం కావాలి. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు అని చెప్పి పుస్తకం కావాలి. మావాడే గాడ్డు, నమ్మపోతే రాడ్డు, అది ఫ్రాడ్డు, అందులో ఉండేవాడు మ్యాడ్డు, దేశానికి వాడు బ్యాడ్డు కదా. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్లు తిడుతూ పెడతారుగా, వాడు పూర్తి నేమ్తో రాడాడు, విసిఎన్ డివిఎన్ టాటా అని పెడతాడు, యోజర్ నేమ్ అని పెడతాడు. ఎందుకంటే వాడు యూజ్లెస్ కాబట్టి, ఆ నేమ్ వాడు చెప్పడు కాబట్టి. చెప్తే వాడు మనకే పుట్టాడని తెలిసిపోతుంది కాబట్టి. అంతెందుకు, మీరు మీ ఛానల్ వేదికగా షాలేమరాజు వాళ్ళ అమ్మా నాన్న పేర్లు చెప్పించండి చాలు. కొత్త సవాల్, కొత్త ఛాలెంజ్. చాలా బాధ సార్. మీకు పెద్ద సవాల్ కావాలి చెప్తా. యేసు వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పించండి. అది జరగని పని, అది జరగదు, మీ వల్ల కాదు, మీరు చెప్పించలేరు. ఎందుకని? వాళ్ళకే తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీరు చెప్తారు, మా నాన్న పేరు నేను చెప్తా, ఎందుకంటే మా అమ్మ చెప్పింది, మీ అమ్మ మీకు చెప్పింది. మరి అక్కడ అతనికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే యూ హ్యావ్ మెనీ ఫాదర్స్. ఎవరిని పిలుస్తారు ఫాదర్ అని? ఆ చర్చిలో కదా, వాళ్ళ నాన్న కదా ఫాదర్ అనాలి. వీడు ఎవరిని పెడితే ఆయన ఫాదర్ అంటుంటాడు. ఎందుకంటే వాళ్ళు గాడ్ అనుకునేవాడు కూడా చాలా ఫాదర్స్. కాబట్టి అదొక ఇల్లీగల్ మతం. ఆ ఇల్లీగల్ మతం మన ఇళ్లలోకి రాకూడదు. అది ఏదో ఎక్కడో ఉండాలి కదా. సో కాబట్టి అలాంటి పాషండ మతాలు ఈ ప్రపంచ నాశనానికి, కుటుంబ బంధాల నాశనం. వాడెవడో పాస్టర్ ప్రసన్న కుమార్, వాడికి సంబంధమే లేదు, వాడు మాట్లాడక్కలే, తాగేసేసి వాడు ఏమంటాడంటే తల్లిని మించి దైవం ఉన్నది, దాని వెటకారంగా ఓ పాట ఉంది కదా సార్, తల్లిని మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉందా, దానికి కామెంటాడు. చాగంటి గారు ఎన్నిసార్లు గొంతు చించుకున్నారు, ఏం చేసినా అమ్మ రుణం తీరదు. మీరు శంకర్ల వారు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే మాతృపంచకం అని చెప్తారు 5 శ్లోకాలు. మీరు నమ్మండి, యు బిలీవ్ మీ, లిటరల్లీ ఐ క్రైడ్ ఏ లాట్ వైల్ గివింగ్ లైవ్. వేల మంది చూస్తూ ఉండగా నేను పొద్దున్నే అనుకున్నా, ఇది నన్ను కదిపేస్తుంది, డౌట్ వచ్చింది, బట్ మూసేశాను. కానీ ఆ కోవిడ్లో రోజు లైవ్ ఇచ్చేవాళ్ళం.
ఆ లైవ్లో అలా చదువుతూ నేను అలా ఏడ్చేశాను. ఎందుకంటే శంకర్లు వారు అంత బాధపడతారు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్నప్పుడు తన్నాను కదమ్మా, అమ్మా నిన్ను ఎంత బాధ పెట్టానమ్మా, నువ్వు నా మలమూత్రాలు ఎత్తావమ్మా, నేను వేద పాఠశాలలో ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి వచ్చి నన్ను వదలలేక వెళ్ళావు కదమ్మా, అమ్మా నేను నువ్వు వెళ్ళిపోయావమ్మా, నువ్వు వెళ్ళే ముందు నేను ఇది చెయ్యాలి కానీ నేను నీకు చేయలేకపోయానమ్మా అని శంకర్లంతటి వారు అమ్మ గురించి అంత బాధపడితే, ఈ శంకర మతంగాళ్ళు అమ్మ గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళకి అమ్మ లేదు. మీకు తెలుసా కాన్వెంట్ అంటే మీనింగ్ తెలుసా? తెలుసా? కాన్వెంట్ అంటే మేము చిన్నప్పుడు మాకు ఎలా కాన్వెంట్ అని పిలిచేవాళ్ళం. యాక్చువల్లీ కాన్వెంట్ అనేది దేనికోసం అంటే, ద పీపుల్ హూ స్టే దేర్ దే డోంట్ నో హూ ఈజ్ దేర్ మదర్, హూ ఈజ్ దేర్ ఫాదర్, హూ స్టే దేర్ దట్స్ కాల్డ్ కాన్వెంట్. ఎవరికైతే వాళ్ళ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలియదో అలాంటి వాళ్ళు స్టే చేసే ప్లేస్ని కాన్వెంట్ అంటారు. చర్చ్ డోర్ ఇచ్చారు, ఒక ఆడది ఇలా కాళ్ళు ఇలా చాపి ఇలా ఉంటుంది, అది అంటే డోర్, ఆ డోర్లోంచి వెళ్ళాలి. అది సార్ ఏం నేర్చుకోవాలి కదా. మన మహాద్వారం ఎలా ఉంటుంది, ఆ నరకద్వారం ఎలా ఉంటుంది, అది వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది. అది సార్. కాబట్టి అందులో ఉండేవాడు లోతు, అందులో ఉండేది బూతు. మనకు అక్కర్లేదు సార్, మనకు అక్కర్లేదు సార్. దిస్ కంట్రీ నో నీడ్ ఎనీ ఎడారీ రిలిజియన్. దిస్ కంట్రీ is fully sufficiented by Bharata and Bhagavata and Bhagavad Gita and Ramayana. We no need any adari desert religions. It's a cruel religions, yes, and humanistic religions. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవాలి. ఎవరి బాధ్యత అది? మనదే, 100% మనదే. సో మీరు ఇందాక ఇంటి దొంగలు అన్నారు, వాళ్ళు ఎవరు చెప్పనా? సెక్యులర్ కుక్కలు. చాలా డేంజర్. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం రక్షించబడాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి, హిందువులుగా ఉండాలి. అప్పుడే దేశం రక్షించబడుతుంది. దానికోసం మా ప్రయత్నం. నాటకాలు ఆడే దొంగ హిందువులారా, మీరు మారండి లేదా మరణించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.